తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ భద్రతలో మరోసారి డొల్లతనం బయటపడింది. మద్యం మత్తు ఏకంగా ఒక వ్యక్తిని ఆలయ గోపురం ఎక్కించింది. ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేశాక అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించి హల్చల్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది కళ్లు కప్పి ఆలయ మహాద్వారం నుంచి అతను లోపలికి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మద్యం మత్తులో ఆలయం లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆలయం దగ్గరకు చేరుకొని అతన్ని కిందకి దించేందుకు ప్రయత్నించారు. అతన్ని ఎంతకీ దిగకపోవడంతో బతిమిలాడాల్సి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న అతను మద్యం బాటిల్ కావాలని డిమాండ్ చేశాడు. తాళ్లు నిచ్చెన సాయంతో ఆలయ గోపురం ఎక్కి అదుపులోకి తీసుకున్నారు. 3 గంటల పాటు శ్రమించి అధికారులు ఎట్టకేలకు కిందకి దించారు. ఆలయ గోపురంపై ఉన్న కలశాలు, విద్యుత్ దీపాలను అతను డ్యామేజ్ చేశాడు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తరలించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ భద్రతలో మరోసారి డొల్లతనం ఇలా బయటపడింది. మద్యం మత్తులో ఏకంగా ఒక వ్యక్తి ఆలయ గోపురం ఎక్కేశాడు. ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసేశాక ఆ అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించి ఇలా హల్చల్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది కళ్లు గప్పి ఆలయ మహాద్వారం నుంచే అతను లోపలికి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెక్యూరిటీ అప్రమత్తమై మద్యం మత్తులో ఆలయం లోపలికి ఒక వ్యక్తి ప్రవేశించినట్లు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆలయం దగ్గరకు చేరుకొని అతని కిందకి దించేందుకు ప్రయత్నించారు. ఫైర్